చిదంబరం నటరాజస్వామి ఆలయ చరిత్ర మీకు తెలుసా? చిదంబరం స్థల పురాణం ప్రకారం ఈ చిదంబరం ఉన్న ప్లేస్ని ఇంతకు ముందు తిల్లైవనం అంటారు. ఈ స్థలానికి అధిపతి కాళికామాత. ఒకసారి శివుడు విష్ణుమూర్తితో కలిసి ఆ తిల్లైవనానికి వస్తాడు. అప్పుడు కాళికామాత కోపంతో ఎవరు మీరు, ఎందుకు నా స్థలానికి వచ్చారు అని అడుగుతుంది. అప్పుడు శివుడు ఈ విశ్వం మొత్తం నాదే, నేను ఎక్కడికైనా వెళ్తాను అని అంటాడు. అప్పుడు కాళికాదేవి శివుడికి మధ్యలో మాటల యుద్ధం పెరుగుతుంది. వారిద్దరిలో ఎవరు గొప్పో తెలుసుకోవడం కోసం ఒక నాట్య పోటీని పెట్టుకుంటారు. ఆ పోటీకి న్యాయ నిర్ణేతగా మహావిష్ణుమూర్తి ఉంటాడు. అప్పుడు శివుడు ఇంకా కాళికాదేవి ఒకరిని మించి ఒకరు చాలా రోజుల వరకు నాట్యం చేస్తూనే ఉంటారు. అప్పుడు శివుడికి అర్థమవుతుంది కాళికాదేవిని అంత సులభంగా ఓడించలేనని. అప్పుడు శివుడు తన చెవికి ఉన్న మకర కుండలాన్ని తీసి కింద పడేస్తాడు. ఊర్ధ్వ తాండవం చేసి చేతితో కాకుండా కాలితో తీసి మళ్ళీ యథాస్థానంలో కుండలాన్ని పెట్టుకుంటాడు. శివుడు చేసిన ఈ పని వల్ల కాళికాదేవి ఈ పోటీలో ఓడిపోతుంది. ఆమె ఓడిపోయిన తరువాత తన తప్పును తాను తెలుసుకొని శివుణ్ణి క్షమించమని అడుగుతుంది. అప్పుడు శివుడు సంతోషించి ఆనంద తాండవం చేసి అక్కడే స్థిరపడిపోతాడు. అందుకే ఈ క్షేత్రాన్ని ఆకాశలింగ క్షేత్రం అంటారు. ఈ గుడిలో నటరాజస్వామియే కాకుండా ఇక్కడ చిదంబర రహస్యం కూడా ఉంది. అంటే భగవంతుడు కనిపించడు, ఒక నల్లని పరద మాత్రమే ఉంటుంది. ఆ వస్త్రానికి కూడా నటరాజుకు ఎలాగైతే పూజలు చేస్తారో అదే విధంగా దానికి కూడా పూజలు చేస్తారు. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.